హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో ఓ మంచి బిర్యానీ చెప్తా. ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒక్కసారి ఇది చేసి పెట్టి చూడండి, మిమ్మల్ని మీ వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, వైట్ పెప్పర్ వేసి కలుపుకోండి. దీనిలోనే ఎగ్ వైట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేడి చేసి అందులో చికెన్ వేసి బాగా ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి వేపుకోండి. దీనిలో కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి. కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో టమాటా పేస్ట్ వేసి కలుపుకుని దీనిలోనే ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టండి. ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోండి. ఓ 2 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ పోసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. బాగా ఉడికిపోయింది చూసారా? ఇప్పుడు ఇందులో మనం వేపుకున్న చికెన్ వేసి బాగా కలుపుకుని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం క్రీమ్ వేసుకుని బాగా కలిపేసి 1 నిమిషం మగ్గనిద్దాం. మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నె తీసుకుని దానిలో నెయ్యి వేసి బిర్యానీ స్పైసెస్ వేసి ఎర్రగా వేపుకుని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి వేపుకోండి. దీనిలో కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు దీనిలో పెరుగు వేసి బాగా ఉడకనివ్వండి. కలుపుతూనే ఉండండి. పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసి ఇందులో వాటర్ పోసుకుందాం. మీకు తెలుసు కదండి, గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ ఉండాలి. అంతకు మించి కొంచెం అయినా అటు ఇటు అయినా రైస్ అంత బాగా రాదు. మనం చేసిన ఏ వంట అయినా సరే ఇంట్లో వాళ్ళకి నచ్చి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చేయించుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి వాటర్ బాగా మరగనివ్వండి. ఇందులో మనం గంట ముందు నానపెట్టి ఉంచిన బాస్మతి బియ్యం వేసి కలుపుకుని మూత పెట్టేద్దాం. హైలో ఉంచాలండి స్టవ్. ఇప్పుడు 2 సార్లు కలిపి కాసేపు మగ్గిన తర్వాత చూడండి, వాటర్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత సిమ్లో ఉంచేయండి. మన బిర్యానీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా అయిందో.
తీసుకుని అందులో ఫస్ట్ చికెన్ వేసి దాని మీద బిర్యానీ వేసి ప్లేట్లో నేను చేసినట్టు విధంగా చేసి ఆనియన్స్ వేసి మీ పిల్లలకి పెట్టండి. మిమ్మల్ని మళ్ళీ రెస్టారెంట్కి తీసుకెళ్ళమని అడగరు, ఇంట్లోనే వండమంటారు. అంత బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.